నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన బిల్ కలెక్టర్స్ ఎవరైతే వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గృహజ్యోతి స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో గృహజ్యోతి స్కీమ్ తీసుకొచ్చిందో, సో దానివల్ల 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఏదైతే ఇస్తుందో, సో దానివల్ల చాలా మంది కరెంట్ కలెక్టర్లు ఎవరైతే ఉందో, బిల్ కలెక్టర్స్ ఎవరైతే ఉందో వాళ్ళు ఉపాధి కోల్పోతున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో యావత్ తెలంగాణ వ్యాప్తంగా 600 మంది బిల్ కలెక్టర్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఈ గృహజ్యోతి స్కీమ్ వల్ల వీళ్ళందరూ ఉపాధి కోల్పోయారు. మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది అని చెప్పేసి వీళ్ళకి ధర్నా చేయడం పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మాట్లాడదాం, మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దేని గురించి ఏంది అని చెప్పేసి. సో చెప్పండి సార్, ప్రధానంగా ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? ఈ ధర్నా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేము విద్యుత్ సంస్థలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాం. కావున మేము గత 30 సంవత్సరాల సంది డిపార్ట్మెంట్ నమ్ముకొని పనిచేస్తున్నాం. ఆ రోజుల్లో అప్పుడు ఈ ఆన్లైన్ సిస్టాలు లేవు, ఈ గృహజ్యోతి పథకాలు లేవు, ఏ పథకాలు లేవు కాబట్టి అందరూ బిల్లులు కట్టేవారు. మాకు బిల్లుకు గ్రామీణ ప్రాంతాల్లో బిల్లుకు ₹2, పట్టణ ప్రాంతాల్లో బిల్లుకు ₹1.5 ఇచ్చేది. అదే మాదిరి ఆ రోజుల్లో ఇప్పుడు గత 20 సంవత్సరాల కింది రోజుల్లో ఏమైందంటే అందరూ బిల్లులు కట్టేవారు కాబట్టి మాకు జీవనోపాధి కలిగేది, కనీస వేతనం లెక్క మాకు వచ్చేది, మా కుటుంబాలు బతికినాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రాను టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అన్ని ఆన్లైన్ పేమెంట్స్ కావటము, అందులో ఈ గవర్నమెంట్ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు గెలవడానికి, వాళ్ళ ప్రభుత్వాలు రావడం కోసానికి మమ్మలను బలి పశువులు చేసి ఈ ఉచిత పథకాలు పెట్టుడు వల్ల ఇప్పుడు 200 యూనిట్ల వరకు కరెంటు గృహ వసతి వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. కాబట్టి దానివల్ల ప్రతి ఒక్కరికి ఇప్పుడు 180 మంది 200 యూనిట్లలో కరెంటు బిల్లు కాల్చుకుంటారు కాబట్టి ఎవరు బిల్లు కట్టేవారు ఎవరు లేరు. దానివల్ల మాకు బిల్లు కడితేనే ₹2, బిల్లు కట్టేవారే లేరు. అసలు మాకు వచ్చే ఉపాధి అనేది లేదు. అది అప్పుడు ఇంతకుముందు ఈ ఉపాధి గృహజ్యోతి పథకం రాకముందు, ఈ ఆన్లైన్ పేమెంట్స్ రాకముందు ప్రతి ఒక్కరికి 8,000 నుంచి 10, 12, 15, 16 వేలకు వచ్చేది. ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబాలు బతికేది. ఏదో కనీస వేతనంగానే వర్తించి ఏదో బతికి మా కుటుంబాలు నడుచుకుంటూ వచ్చినాయి. ఇవి వచ్చిన కానించి ఈ పథకాలు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన కానించి ఈ ఆన్లైన్ పథకం వచ్చినాక అసలు కొంత తగ్గిపోయింది. సరే అటు ఇటు ఏదో బతున్నాం కదా, మా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఇంత ఉద్యోగ భద్రత కల్పిస్తున్న ఆశతోటి మేము పనిచేసుకుంటూ వచ్చాం. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ అధికారంలో రావడానికి కోసం ఉచిత పథకాలన్నీ పెట్టండి పర్వాలేదు, కానీ దానివల్ల మేము మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మేము రోడ్డు మీద పడి జీవన మరణ సమస్య మీద ఉన్నాము. కాబట్టి మీరేం చేయాలంటే ఈ పథకం వల్ల ఎవరైతే ఏ కుటుంబాలు అయితే రోడ్డున పడ్డాయో విద్యుత్ బిల్ కలెక్టర్లు 30 సంవత్సరాల సంది పనిచేస్తున్నారు, 35 ఏళ్ల సంది పనిచేస్తున్నారు. మరి వీళ్ళ డిపార్ట్మెంట్ నమ్ముకొని పనిచేస్తున్నారు. వీళ్ళకి ఈరోజు మనం ఉచిత కరెంట్ ఇచ్చినాం కాబట్టి మరి వారి జీవనోపాధి ఏంది అని మా గురించి ఆలోచన చేయకుండా మమ్మల్ని గాలికి ఇప్పుడు 6 నెలల సంది ఎన్నిసార్లు పోయినాం, ఎంత ముఖ్యమంత్రులు కలిసినాం, ఉప ముఖ్యమంత్రిని కలిసినాం, పొంగుల శ్రీనివాస్ రెడ్డిని కలిసినాం, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసినాం. ఎవరు కలిసినా మెమోరాండాలు ఇస్తున్నాం, సరే చూస్తాం చేస్తాం అంటున్నారు. ఎవరు ఏం చేయట్లేరు. మా కుటుంబాలు ఇవాళ ఏం లేదు, మేము సావడానికి సిద్ధమైనాము. మా గవర్నమెంట్ కనుక పట్టించుకోకపోతే చేయకపోతే మేము ఇక రాబోయే కార్యక్రమాలలో మేము మందు డబ్బాన్నా లేకపోతే పెట్రోల్ పోసుకుని తలబాటానికైనా సిద్ధంగా ఉన్నామని మేము గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. మా కుటుంబాలు చనిపోవడానికి కారణం ఈ గవర్నమెంట్ మాకు చాలా అన్యాయం చేసింది. మా కుటుంబాలు రోడ్డు పోవడానికి కారణం కాంగ్రెస్ గవర్నమెంట్. ఉచిత పథకాలు వద్దంటలేం, అందరికీ మంచిదే, కానీ దానివల్ల ఎవరు నష్టపోతున్నారు, దానివల్ల ఎవరు బాధపడుతున్నారు, వాళ్ళకు ఉపాధి ఏంది, వాళ్ళు సావాలా బతకాలా అని పట్టించుకునే ఈ ఆలోచన లేదా గవర్నమెంట్ కు? 600 మంది మేము 6 నెలల సంది రూపాయి వేతనం లేదు, మేము ఎట్లా బతకాలి? కాబట్టి మేము ఇప్పటికీ ప్రతిసారి అందరి మినిస్టర్లను కలుస్తూనే ఉన్నాం. ఆయన సీఎం గారు అంటారు, అది మినిస్టర్లను కలవని అంటాడు. మినిస్టర్లను కలుస్తున్నాం, ఇస్తున్నాం, ఏం ప్రయోజనం? ఏముంది? ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మేము చెప్తున్నాం, మాకు ఇప్పుడు మంచి దానంగా మేము రిలే నిరాహార దీక్ష చేసుకుంటూ మీడియా మిత్రులతోటి పత్రికతోటి మీకు తెలియపరుస్తున్నాం. అట్లా మీరు చేయకపోతే ఏం లేదు, లెటర్ రాసి పెడతాం, పెట్రోల్ పోసుకొని లేదా ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే టవర్లకు దిగి సావడం ఈ గవర్నమెంట్ కు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి రాబోయే రోజుల్లో ఇదే విధంగా మీరు చేస్తే మీ గవర్నమెంట్ కు పుట్టగతులు ఉండవని కూడా మేము చెప్తున్నాం. మేము ఊరు తిరిగి ఇల్లు తిరిగి
అరే టిఆర్ఎస్ గవర్నమెంట్ లంగ గవర్నమెంట్, దొంగ గవర్నమెంట్ 10 సంవత్సరాలు మమ్మల్ని మోసం చేసింది. అదే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి భవన్ లో నాతోటి 2018లో నేనే అయ్యా మా బతుకులేదని అడిగితే ఏం లేదయ్యా మీరు కష్టపడుతున్నారు, మీకు బుక్కలు బో పెట్టాలి, మీరు బుక్కలు బో పెడితే మీరు బతారు, మీ కుటుంబాలు బతాయి, డిపార్ట్మెంట్ బతుంది. ఏమైనా సిఎండి గారు వాళ్ళ సమస్య ఏందో చేయన్నాడు. అక్కడే సిఎండీలు అందరు ఉన్నారు, మినిస్టర్లు అందరు ఉన్నారు. చేస్తామన్నారు. ఏమయ్యా రేపు సిఎండి కాడిపో, రేపు ఆ పెద్ద మనిషి వస్తాడు, వాళ్ళకి ఏదో చేయని చెప్పిండు. సరే చేస్తా అన్నాడు. ఏమయ్యా అంటే అరే రేపే వస్తాడు ఆయన మస్తు చెప్తాడు ముఖ్యమంత్రి, ఆయన చెప్పగానే అయిపోద్దా? నువ్వు 2 నెలలు ఆగు. ఆ తర్వాత అసలు తలుపే చేయలేదు, మమ్మల్ని అపాయింట్మెంట్ చేయలేదు, మా దగ్గరికి మాట్లాడలేదు. ఏమయ్యా ముఖ్యమంత్రి అని ఆయన కాడికి పోతే ఆయన దొరకడు, కలవలేదు. ఈ లంగా గవర్నమెంట్ పోయింది. అరే రాజశేఖర రెడ్డి దేవుడు, రాజశేఖర రెడ్డి ఉండగా మాకు ఉపాధి చేస్తాడు, అయిపోయింది, ఫైల్ పెట్టిండు. మా కర్మ కొద్దిగా ఆయన అక్కడ పోయి చచ్చినందువల్ల మేము సరే మా కర్మ ఇట్లా ఉందేమో, సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఆయన రాజశేఖర రెడ్డి, ఈయన రేవంత్ రెడ్డి. అరే రెడ్ల ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ మా గవర్నమెంట్ అని మా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో విసికి ఏసారి ఉండి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకుంటే ఈయన ఉన్నది ఆసపోయింది. మా విద్యుత్ బిల్ కలెక్టర్లను అన్యాయం చేసిండు. ఈ గవర్నమెంట్ కు మమ్మల్ని ఈ విధంగా చేస్తే పుట్టగతులు ఉండవు. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ కు దయచేసి మా బాధను గమనించి, మా కడుపుల బాధ గమనించి మీరు మా విద్యుత్ బిల్ కలెక్టర్ సమస్యను పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మాత్రం ఒక్క కార్మికుడు 100 మందిగా ఒక కార్మికుడు 100 మందిగా మేము ఇంటి ఒత్తిడి దాని ప్రజల నుంచి మేము అల్లకల్లాలు సృష్టించి నీ గవర్నమెంట్ దింపే వరకు మేము ఊకోమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సో చెప్పండి అన్న, గతంలో వేతనాలు ఎట్లుంటున్నాయి అండ్ ఇప్పుడు ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు నా పేరు గురునాథం అండి. నేను ఖమ్మం జిల్లా మధిర మండలం నుంచి చేస్తాను. నేను మధిర రూరల్ సెక్షన్లో చేసేవాడిని. గతంలో మాకు ఫోన్పేలు 5,000 అయినప్పుడు ఊళ్ళో మొత్తం బిల్లులు మొత్తం మాకే కట్టేవాళ్ళు. అప్పుడు మాకు వచ్చేసి నెలకి 8,000 7,000 పిఆర్లు వస్తే మాకు 12,000 15,000 జీతం వచ్చేది. సరే అప్పుడున్న వేతనం నుంచి మాకు సరిపోయాయి, జీతం ఏమీ లేదు. ఈ బిల్లులకి మాకు బిల్లుకి వచ్చేసి 2.5 ఇస్తారు. ఆ 2.5 లాగా మాకు అంటే మాకు నెల మొత్తం మీద లెక్కేసుకుని 14,000 15,000 జీతాలు వచ్చాయి. సరే మేము చేసే డ్యూటీలకి మాకు సరిపోతుంది. మేము ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు లెగాలి. 5 గంటలకు మేము కలెక్షన్ పోతాం. అప్పుడు ఊళ్ళో జనం కూడా లెగరు. మేము గాలిదుమ్ములు వచ్చిన వాన వచ్చిన కరోనా టైంలో కూడా మేము చాలా సీరియస్ అయింది కూడా. నాకైతే నేను కరోనా టైంలో 3 నెలలు హాస్పిటల్ ఉన్నా. నేను ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్నారు. ఆ టైంలో మమ్మల్ని మా డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చి మాకు ఏదో చేస్తుందని చెప్పి మేము ఆశతో ఇన్నాళ్ళని చేస్తున్నాం. ఇప్పుడు పర్వాలేదు అనుకుందాం, 14,000 12,000 వస్తున్నాయి కదా, మమ్మల్ని ఏదో చేస్తాం అనుకుందాం. ఈ 2 నెలలు వస్తుంది కదా, మేము గవర్నమెంట్ ముందే కలిసాం. నేనేంటంటే దగ్గరలో ఉన్న పట్టి గారికి మీ మధుర నియోజకవర్గం కాబట్టి కలిసాను 4 సార్లు. నేనే పోయి ప్రగతి భవన్ కలిశాను. నన్ను పలకరించి దగ్గరకు తీసుకొని మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు మాకు ఏం న్యాయం చేయలేదు. మాకు ఏంటంటే ఇప్పుడు 6 నెలల నుంచి నేను నెలకు 6,000 5,000 బిల్లు రాసేవాడిని. ఇప్పుడు 125 బిల్లు రాసి పోయిన నెల లేవు. అసలు ఏ ఊరు పోయినా 10 బిల్లు 8 బిల్లు. నా బండి పెట్రోల్కి వచ్చేసి 200 ఖర్చు వస్తుంది, నాకు 5 పిఆర్లు వస్తున్నాయి. ఆఫీస్లో మేము డ్యూటీ చేయకపోతే ఊకోట్లేదు. మేము బయట పోదామంటేనేమో ఇప్పుడు పరిస్థితుల్లో మేము ఎక్కడ ఏది చేసే పరిస్థితులు లేదు. 20 సంవత్సరాలు ఇక్కడ దీంట్లో చేసుకుని ఇప్పుడు బయటకు పోయి ఎక్కడ ఏం చేయాల్సింది చెప్పండి. వ్యాపారం పెట్టుకోవడానికి మాకు డబ్బులు లేవు. ఏరే షాపులో పోయి గుమ్మస్తా ఉండి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మమ్మల్ని అందరూ సార్ పిలిచి ఒక ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఏరే కోట్లో పోయి గుమ్మస్తా చేస్తామండి, చేయలేని పరిస్థితి. ఇంట్లో భార్య పిల్లలు కూడా ఇటు పోయలేదు. ఇప్పుడు మా యామ రోజు 150 రూపాయలు కూలిపోతుందండి. ఇప్పుడు దాకా అసలు మా మిస్సెస్ పనికి పోయామని మేము ఇప్పుడు మీ ఇంట్లో కూర్చొని వాళ్ళు పనికి పోతున్నారు. మేము చాలా బాధగా ఉన్నాం. అసలు మాకు చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అసలు వాసన చెప్పండి, దీంట్లో సగం మందికి 40-50 మందికి ఛార్జీలు డబ్బులు లేక ఇవాళ రాలేదు. హైదరాబాద్ సత్తపల్లి నుంచి కానీ ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ రావడానికి డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు రాలేని పరిస్థితులు ఉన్నారు. ఒకటి ఆఫీసులో అధికారులు మాతో చేపించుకుంటారు, మాతో వెట్టి సాగి చేయించుకున్నారు. కలెక్షన్ బాబు దూకోరు. రోజు వాట్సాప్ లో ప్రతిరోజు ఫుడ్ తీసి పెట్టాలి, కన్జ్యూమర్లు ఫుడ్ తీయాలి, మన ఫుడ్ తీసి పెట్టుకోవాలి. అన్ని చేశారు. ఇవాళ మాతో అవసరం లేకుండా పోయింది. ఏంటంటే గృహజ్యోతి వచ్చింది, తర్వాత ఉన్న స్టాఫ్ ఆన్లైన్కి వెళ్ళిపోయారు. ఇక వీళ్ళతో అవసరం ఉంది అన్న ఆలోచన దూరం చేస్తుంది. కానీ వీళ్ళు 20 సంవత్సరాలు చేశారు, వీళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించలేదు. ఎట్లా ఇది తప్పు కదా. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, మేము ఏది చేసే పరిస్థితి లేదు. ఈ గవర్నమెంట్ ఏం చేయకపోతే ఆయన అన్నట్లు మీ అందరూ సూసైడ్ చేసుకోవడం తప్ప మాకు మార్గం కోలేదు. ఎవరు ఏ పని చేయలేదు, మాకు ఏ పని రాదు. మాకు కూలి పని చేయడం రాదు, సుతార్ పని చేయడం రాదు, ఏ ఉద్యోగం చేయడం రాదు. మాకు ఉన్న చదువు అయిపోయిన తర్వాత వచ్చింది ఇది. నేను చేపట్టి 2004 జాయిన్ అయ్యింది, 2024 20 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు ఏం చేయలేదు చెప్పండి, వేరే పని. కానీ గవర్నమెంట్కి ఎన్నోసార్లు చెప్పింది. నేను దగ్గర ఉన్న మా మంత్రి గారని చెప్పి ఆయన
గవర్నమెంట్ రాబోయే ముందు కలిశాను ఆయన గారు, నేను బాగానే పరిచయం. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు 4 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి నాకు నేనే పోయి సార్ ప్రగతి భవన్ 4 సార్లు కలిసింది సార్. మీకు ఎందుకు గురునాథం, మీకు ఎందుకు అమ్మ, మీకు చేసి పెడతాను, మీకు చేసి పెడతా అంటున్నారు. కానీ ఇది కాలయాపన జరుగుతుంది. ఉన్న కొద్ది మమ్మల్ని మర్చిపోతున్నారు. అసలు ఆఫీస్లో స్టాఫ్ మర్చిపోతుంది, కన్జ్యూమర్లు మర్చిపోయారు మమ్మల్ని. ఇప్పుడు దాకా కన్జ్యూమర్లు అందరూ ఎప్పుడు వస్తున్నారు, మీరు ఎందుకు వస్తారు, నేను ఫోన్ చేసి కన్జ్యూమర్లు అసలు మీరు అట్లా కలిసి మడిపోతే మనం చోట్ల అసలు ఎందుకంటే అవసరం లేదు కావాలి కన్జ్యూమర్కి. చాలా దారుణంగా ఉంది సార్, చాలా బాధగా ఉంది. మా కారణం మా పిల్లగా చదివించే పరిస్థితి లేదు. అసలు ఇంత తీవ్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ సంస్థలు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎవరికి లేదు సార్. ఒక కరెంట్ డిపార్ట్మెంట్లో మేము బిల్ కలర్ తప్ప ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి లేదు సార్. ఇంత దౌర్భాగ్యం. అసలు ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి కూడా మాకు అర్థమైన పరిస్థితుల్లో లేము. ఏం చేయాలి అర్థం కావట్లా. ఇవాళ ఆఖరికి 3 రోజులు ధర్నా మేము నిరాదీక్ష చెప్తే గవర్నమెంట్ ఒక్క రోజు ఇచ్చారు సార్. వీళ్ళకి 20 రోజులు తిరుగుతుంటే ఒక్కరోజు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ అందరి సమస్యలు క్రియేట్ చేస్తున్నాం, ఇది ప్రజాపాలన అని చెప్పేసి అంటున్నారు కదా. సో బట్టి విక్రమార్క గారు కూడా చెప్పినా సరే పని జరగట్లేదా? ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలియదా? పాత గవర్నమెంట్ చాలా వేల కోట్లు అప్పు చేసింది, మీకు తెలియదే ఉంది. మనం భారం ఎక్కువైపోయింది. ఈ భారాన్ని మోయలేక ఇబ్బంది పడుతున్నాం. మీకు ఏదో చేస్తాం, కొద్దిగా గవర్నమెంట్ చదువుకుని అంటున్నారు. మాకు ఇచ్చేది ఎంతండి? 14,000 15,000 కనీస వేతనం ఇస్తే దానికి భారం అంటే చెప్పండి. నెలకు 300 కోట్లు 400 కోట్లు ఉచిత కరెంట్కి ఇస్తుంది. ఆర్టీసీ వాళ్ళకి ఇస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్కి ఇస్తున్నారు. మాకు ఇచ్చేది ఎంతండి? ఒక 10,000 15,000 15,000 జీతం కనీస వేతనం ఇస్తే మాకు భారం కదా. గుడ్డి శారీ చేసిన వాళ్ళం కదా, ఎడ్డి శాఖరి. కరోనా టైంలో నేనే చెప్పాను కదా, చాలా సీరియస్ అయి చచ్చిపోయిన బతికాను. కరోనా టైంలో ప్రతి బిల్ కలెక్టర్ ఉద్యోగం చేసిండండి. ప్రాణాలతో చెలగాట వాడుకున్నాం. సరే, కష్టకాలంలో గవర్నమెంట్లో మనం పనిచేస్తే మన ఉద్యోగాలు పర్మనెంట్ అయితే అనే ఆశతో మేము ప్రాణాలు కూడా పణం పెట్టి ఎంతో కష్టపడి పనిచేసాం. కనీసం మమ్మల్ని ఆ కరోనా టైంలో వీళ్ళు సంస్థను ఆదుకున్నారని కనీసం సంస్థలో ఉన్న ఏ అధికారులు కూడా బిల్ కలెక్టర్ గురించి మాట్లాడటం జరగలేదండి. గృహజ్యోతి ఇచ్చినందుకు మాకు బాధ కాదండి. గృహజ్యోతి ద్వారా మేము ఉపాధి కోల్పోయాం కాబట్టి ఉపాధి కోల్పోయాను ఆదుకోవాలనే ఆశతో మీ ధర్నాలో కూర్చున్నాం. దయచేసి మా బిల్ కలెక్టర్ని ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించి ఆదుకొని మా కుటుంబాలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. సార్, మార్చి నెల గృహజ్యోతి వచ్చిన తర్వాత 80% చాలా మందికి 80% వచ్చేసినాయి సార్. తర్వాత కొంతమందికి పెండింగ్ ఆగిపోయినాయి. ఇప్పుడు మన ఎలక్షన్ కూడా ఎత్తేసిన తర్వాత ఆ పెండింగ్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు గ్రామాలలో 100కి 10% మాత్రమే బిల్లులు వస్తున్నాయి. 10% బిల్లులు వస్తే సార్ మాకు టీఏ ఉండదు, డిఏ ఉండదు. 5 బిల్లులు అయినా 10 బిల్లులు అయినా మాకు వచ్చేది ఓన్లీ కమిషనే. ఇప్పటి వరకు మా వాళ్ళు చెప్పట్లేదు కానీ మాకు ఓన్లీ కమిషనే. బిల్లుకు 2.5, రూరల్కి పోతే 3.25. 5 బిల్లులు రాని, 10 బిల్లులు రాని, 100 బిల్లులు రాని, బిల్లుల లెక్కలు మాత్రమే మాకు డబ్బులు ఇస్తారు. ఒకవేళ మేము పోతాం, మాకు బిల్లు రాదు, ఆ రోజు మా ఛార్జీ డబ్బులు దండగే, మాకు వేతనం ఉండదు, మాకు ఆ రోజు వ్యర్థంగా పోయినట్టే. అది బిల్లు ఒక్క బిల్లుకి వచ్చేసి 2.5 ఇస్తారండి. వైరా టౌన్లో ఒక బిల్లుకి వచ్చేసి 2.5 ఇస్తారండి. రూరల్కి వెళ్తే మట్టికి 3.25 ఇస్తారండి. ఈ రకంగా మాకు వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ గృహజ్యోతి కార్యక్రమంలో గృహజ్యోతి అనే ఇది రావడం వల్ల మేము పూర్తిగా బిల్లులు కోల్పోయామండి. మాకు కనీస వేతనాలు కూడా రావడం లేదు. కనీస వేతనం జీవో నెంబర్ 11 మాకు ఇచ్చేసి, అంటే 18,000 వస్తే మీకు సరిపోతాయి అంటే అసలు రానికాడికి ఎంతో కొంత సంతోషం కదండి. ఉద్యోగాలు కోల్పోయి అన్నగారు అన్నట్లు 20 సంవత్సరాలు చేసి ఈ రోజు వేరే పని ఏం చేయగలడండి. ఊళ్ళో ఒక పరపతి సంపాదించుకున్నాడు. కరెంట్ డిపార్ట్మెంట్ బిల్లు కలెక్టర్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటారు అందరూ. అందరికీ తెలియని విషయం ఏంటంటే అది పీస్ గ్రేడ్ కార్మికులండి. అది కేవలం కనీస వేతనం. కొంతమందికి అది కూడా బిల్లులు లెక్కే. బిల్లులు వస్తేనే మాకు పేమెంట్లు, బిల్లులు రాకపోతే మాకు పేమెంట్ ఉండదు. ఒకవేళ మాకు జ్వరం వచ్చింది లేదా కరోనా వచ్చి ఒక 4 రోజులు ఇంట్లో పడుకోండు, ఆ 4 రోజులు కూడా వాడికి జీతం రాదు. కనీసం వచ్చి ఆదుకునే ఒక డిపార్ట్మెంట్ అధికారి కూడా ఉండడండి. మేము 6 నెలలుగా సంస్థలో మేము లేకుండా మేము ఇబ్బందులు పడుతుంటే ఏ ఒక్క అధికారి కానీ మా గురించి సిఎండి గారికి మెమరాండం ఇచ్చినట్టు కానీ, విద్యుత్ శాఖ మంత్రి గారికి మెమరాండం ఇచ్చినట్టు కానీ మాకైతే తెలియలేదండి. కనీసం మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మనలో చేశారు కదా, మరి మనందరం మంచిగా ఉన్నాం కదా, వాళ్ళు మన మీద ఆధారపడ్డారు కదా, వాళ్ళకి మనం న్యాయం చేయాలని కూడా ఎవరు మా గురించి ఒక అధికారి కూడా ఇప్పటివరకు మాట్లాడటం జరగలేదండి. ఎన్నో యూనియన్లు డిపార్ట్మెంట్లో ఉన్నాయి. 1104 యూనియన్ ఉంది, 327 యూనియన్ ఉంది సార్. మరి టీఆర్వీకేస్ యూనియన్ ఉంది, ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది. చాలా యూనియన్లు డిపార్ట్మెంట్లో ఉన్నాయి కానీ కేవలం బిల్ కలెక్టర్ కోసం పోరాడేది ఒకే ఒక యూనియన్ అనేది సిఐటియు. మేమందరం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా మాకు సహకరించలేదు. ఒక్క సేవిటి వాడే ఒక పెద్ద చెట్టుగా ఉండి వారి కింద మేము బ్రతుకుతున్నాం. దయచేసి ఈ ఒక్క యూనియన్ తరపున మా విజ్ఞప్తి మీరు ఆలకించి ఇప్పటికైనా మా బిల్ కలెక్టర్కి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు, ఎంత వేతనానికి పనిచేస్తారు?
మేము గత 20 సంవత్సరాల నుంచి పీసీఏగా ప్రైవేట్ కలెక్షన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాము. గత 10 సంవత్సరాల క్రితం మాజీ సీఎం గారి కేసీఆర్ గారిని కలిసి మా బాధలు ఇబ్బందులన్నీ తెలియజేశాము. సార్ ఇట్లా మేము కమిషన్ మీద బతుకుతున్నాం సార్, మాకు కనీసం కొంత జీతం కల్పించండి అని కోరితే చూద్దాం చేద్దామని సభలో ప్రకటించారు. తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి ప్రకటనలు కానీ ఎలాంటి ఏమీ చేయలేదు మాకు. తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సంతోషం వ్యక్తం చేశాం. మాకు అవుతాయి, మా జీవితాలు మారుతాయి, ఒక 650 మంది కుటుంబాలు రోడ్డున పడేవి, వీటికి కొంత ఉపాధి ఏర్పడి సంతోషంగా జీవిస్తాం అనుకున్న తరుణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్ కూడా అన్నది, తర్వాత అది ఇదని కొంచెం మభ్య పెడుతుంది. దయచేసి ఈ 650 మంది కార్మికులను ఆదుకోవాలని, మాకు ఎలాంటి రెగ్యులర్ కానీ ఏదో పే స్కేల్ కానీ ఏం చేయట్లేదు. కనీసం బతకడానికి కావాల్సిన ఒక 15,000 18,000 నెలవారీగా శాలరీ చేయాలని 650 మంది తరఫున కోరుకుంటున్నాము. ఒకవేళ ఇప్పటికీ ఎన్నో పలుమార్లు ప్రభుత్వాలకి అర్జీలు పెట్టాము, మా ఎస్సీ డిఈ గారులకు అర్జీలు పెట్టాము, అయినా కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఇక మాకు కడుపులు కాలే పరిస్థితి, జీరో, ఎలాంటి ఉపాధి లేదు. కావున మమ్మల్ని గనక ప్రభుత్వం ఆదరించకపోతే మేము రోడ్డున పడిపోయాం పూర్తిగా. ఇక ముందు ముందు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకి పడవలసి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం, ఈ కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ గారి ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంటుందని, అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సార్ మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బిల్ కలెక్టర్గా చేయబట్టి ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు ఒకప్పుడు మేము చేసిన టైంలో మాకు ఒక 15,000 జీతం వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అని పెడితే ఆన్లైన్లో ఫోన్ బిల్లులు పే చేసేసరికి మాకు రిసిప్ట్ వేజ్గా ఇస్తారండి. ఫస్ట్ నుంచి రిసిప్ట్ వేజ్గా అంటే ఒక రిసిప్ట్కి ₹1.50 ₹2 ఇస్తారు. ఎంతమంది కడితే అన్ని పైసలు వస్తాయి. అట్లా ఉంటే ఒకరు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాకు 50% లాసు, అంటే 5-6 వేల జీతం వచ్చేది. ఇప్పుడు గృహజ్యోతి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఫ్రీ కరెంట్ ఇచ్చింది. 200 యూనిట్లు ఫ్రీ అంటే రోజుకు 10 మంది కూడా బిల్లులు కట్టట్లేదండి. ఆ 10 మంది బిల్లులు కట్టకపోతే మాకు డబ్బులు, మాకు జీతం ఏమి లేదు. నెల వచ్చేసరికి మాకు 800-900 జీతం వస్తుంది. ఆ 800-900 జీతంతో మేము ఎట్లా బ్రతకాలి? అందుకే ఈ రోజున మేము రోడ్డుకు వచ్చినాం తప్ప 30 సంవత్సరాల నుంచి ఏ రోజు రోడ్డు ఎక్కలేదు. ఈ రోజు మా బతుకులు చీకటి అయిపోయినాయి. వెలుగు జ్యోతి, గృహజ్యోతి. నేను మీ ద్వారా తెలియజేసుకునేది ముఖ్యమంత్రికి ఒకటే, ముఖ్యమంత్రికి మేము అభిమానులం అండి. రేవంత్ అన్నకి మేము మరీ చెప్తున్నాం ఏంటంటే, మేము కావాలని మేము ఎంతో ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఎందుకంటే మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు. మాకు మాట ఇచ్చిండు కేసీఆర్, మాట ఇచ్చిండు, మాట తప్పిండు. CMD మమ్మల్ని మోసం చేసిండు ప్రభాకర్ రావు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మా బతుకులు మారుతాయని మేము కావాలని కాంగ్రెస్ను గెలిపించుకున్నామండి. ఈరోజు రేవంత్ అన్న సరే స్త్రీలకు కావచ్చు, పేదలకు కావచ్చు పథకాలు పెడుతుండు, వాటికి మేము విరుద్ధం కాదు. ఎందుకంటే మేము స్త్రీలమే, మేము పేదలమే, మాకు వైట్ రేషన్ కార్డులే ఉన్నాయి, అన్నీ ఓకే. కానీ ఈరోజు మా బతుకులు, మాకు కూడా కనీసం మేము చేసే పనికి ఈ రోజులో ఈ వయసులో మాకు వేరే జాబులు ఏమి రావు. ఎక్కడికి వెళ్ళినా మాకు ఏ పనులు దొరకవు. కాబట్టి అన్న మేము చెప్తున్నాం, మా జీవితాలను చీకటిమయం చేయొద్దు. మాకు కూడా మా బ్రతకడానికి ఎంతైతే అవసరమో కనీస వేతనం మాకు ఇవ్వాలని మేము మీ ద్వారా రేవంత్ అన్నను కోరుకుంటున్నాం. ఆడబిడ్డలంగా, తెలంగాణ ఆడబిడ్డలంగా అన్నను కోరుకుంటాను. అప్పులు చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఇక అవుతుంది కావచ్చు, ప్రజాభగతిలో కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, ఎంపీలను కలిసినాము, మంత్రులను కలిసినాము, తర్వాత మన విద్యుత్ శాఖ మంత్రిని 3 సార్లు కలిసినాం. మేము విద్యుత్ శాఖ మంత్రిని 3 సార్లు కలిసినాం. మేము డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు ఉన్నారు కదా CMD వాళ్ళని కలిసినాం. ప్రతి ఒక్కరికి మెమోరాండాలు ఇస్తూ వచ్చినాం. ఇక అయిపోతుంది కావచ్చు, ఇక అయిపోతుంది కదా, మేము అప్పులు చేసుకుంటున్నామండి. 2,000 జీతం అంటే మా పిల్లలకి ఒక వ్యాన్ ఫీజు, ఒక పాపకి 6,000 నెలకు అంటే సంవత్సరం 6,000 ఛార్జీ, వ్యాన్ ఛార్జీ. కానీ మాకు 2,000 తోటి ఎట్లా గడుపుతున్నాం ఒకసారి అర్థం చేసుకోండి. మా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు అప్పులు చేసుకున్నాం. మాకు మంచి రోజులు వస్తాయని నమ్ముతాను. ఇక అందుకే ఓపికతో ఉన్నాం. ఇప్పుడు 3 నెలలు అంటే 5 నెలల నుంచి మేము అప్పుల పాలైనాం. ఇప్పుడు కూడా కాదు,
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా మీద కనికరపడి మాకు న్యాయం చేయకపోతే మేము ఈ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తాను. మేము ఆమరణ నిరాహార దీక్ష ఈ స్థలంలోనే మేము చేస్తాం. ఎవరు పర్మిషన్ ఇవ్వకున్నా సరే ఎంతైనా ఆందోళన ఓకే. ఇది మరి మేము ప్రభుత్వానికి గౌరవంగా రేవంత్ అన్నకు చెప్పుకుంటున్నాం. నేను విద్యుత్ సంస్థలో 2003 నుంచి జాయిన్ అయ్యానండి. అప్పటి నుంచి అప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ ఉండే. తర్వాత ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ నుంచి మహిళా మండలి అనే ఏజెన్సీ వాళ్ళు వచ్చారు. కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నప్పుడు ఒక 10,000 వరకు శాలరీ వచ్చేది. ఏజెన్సీ వచ్చిన తర్వాత 5,000 వచ్చింది. ఇప్పుడు తగ్గింది. మధ్య కమిషన్ బేసిక్ ఉంది కదండి. ఏజెన్సీ అంటే ఏంటి, మాకు వచ్చే శాలరీని కొంచెం కమిషన్ బేసిక్ మీద వాళ్ళు తీసేసుకుంటారు. అయితే ఈ మధ్య ఆన్లైన్ కలెక్షన్స్ గృహజ్యోతి పథకం వచ్చినాక 2,000 వరకే శాలరీ వస్తుందండి. ఆన్లైన్ మాకు గృహజ్యోతి వచ్చినాక ఉపాధి కోల్పోయే పరిస్థితి అనేది ఏర్పడింది. వేరే బయటికి వెళ్ళి మేము ఏది అప్లై చేయలేను. మా ఏజ్ లిమిట్ కూడా దాటిపోయింది. గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనే ఉద్దేశంతో 20 ఇయర్స్ 2003 అంటే 20 ఇయర్స్ నుండి ఇందులోనే జాయిన్ అయ్యాము. ఏదో 2,000 శాలరీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ప్రభుత్వం మారిన తర్వాత మాకు కనీస వేతనం అన్నా ఇస్తారని, ఆర్టీజీని గుర్తిస్తారనే ఉద్దేశంతో జాయిన్ అయ్యి కంటిన్యూ చేస్తున్నామండి. రెగ్యులర్ కట్టిస్తారు మేడం, 6 నెలల నుంచి మీకు వేతనాలు లేవని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఎట్లా ఎలా ఏదో విధంగా కష్టపడి అంటే పిల్లలని గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేసి అలా భవిష్యత్తు ఏదో పూట గడుపుకునే పరిస్థితిలో గడుపుకుంటున్నాం అంతే తప్ప కనీసం జీవనం అంటే కనీస బతుకులు కూడా బతకడానికి చాలా కష్టంగా ఉందండి మాకు. బయట ఎవరైనా మున్సిపల్ 200 యూనిట్లు రేవంత్ రెడ్డి అన్న ప్రవేశపెట్టిన 200 యూనిట్లు గృహజ్యోతి పథకం ద్వారా 80% బిల్లులు తగ్గిపోయినాయి. ఆ బిల్లులు తగ్గిపోవడం వలన మాకు బిల్లులు వస్తలేవు. మాకు బిల్లులు వస్తేనే ఒక బిల్లుకు ₹30 అని ఇస్తారు. ఆ బిల్లులు రాకపోవడం వల్ల మాకు ఎట్లా అంటే పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇంట్లో పూట గడవడం కూడా మాకు కష్టంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న ప్రవేశపెట్టిన ఈ 200 యూనిట్ల ద్వారా మాకు చీకటి వచ్చింది. కాబట్టి మాకు ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని మాకు న్యాయం చేయాలి. ఏదో ఒకటి పీసీ రేటు విధానం, ఫిక్స్డ్ శాలరీయా, రెగ్యులరా, ఏదో ఒకటి మమ్మల్ని ఆదుకోవాలని కోరుచున్నాం. ఆర్టిజన్ శాలరీ మమ్మల్ని ఆర్టిజన్ గా గుర్తించాలి. కనీస వేతనం ఏదో ఒకటి ప్రభుత్వం నుంచి మనకు న్యాయం జరగాలి. మా ఏజ్ అంతా ఇళ్ళనే గడిచిపోయింది. మేము చేయబట్టి ఒక 13-14 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. మా ఏజ్ అంతా మొత్తం ఇళ్ళనే గడిచిపోయింది. మేము వేరే జాబ్కి అప్లై చేద్దామన్నా మాకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కదా, ఆ ఏజ్ లిమిట్ కూడా దాటిపోయింది. ఏదో ఎప్పటికైనా మాకు ఇది ఒక పర్మనెంట్ అయితే అనే ఉద్దేశం కొద్దీ మేము సంస్థను నమ్ముకొని డ్యూటీ చేస్తున్నాం. కాబట్టి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుచున్నాం. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో బిల్ కలెక్టర్స్ ఎవరైతే కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి బిల్ కలెక్టర్స్ ఎవరైతుంటారో సో వాళ్ళకి ఈ డిజిటలైజేషన్ అయిన నుంచి అంటే క్యూఆర్ కోడ్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ పేమెంట్స్ వచ్చిన నుంచి సో వీళ్ళ బతుకులన్నీ రోడ్ల మీద పడ్డాయని చెప్పి వీళ్ళు వాపోతున్న పరిస్థితి. దానికి తోడు గృహజ్యోతి ఏదైతే ఫ్రీ స్కీమ్ పెట్టారు, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఏదైతే స్కీమ్ పెట్టారు, అప్పటి నుంచి ఊర్లలో కూడా మాకు ఎలాంటి డబ్బులు రావట్లేదు. ఎందుకంటే నార్మల్ వీళ్ళకి సాలరీస్ కూడా గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, కరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ఏదైతే బిల్స్ కలెక్ట్ చేస్తారో దానిపైన 2.5 రూపీస్ లేకపోతే 1.5 రూపీస్ ఈ విధంగా బిల్స్ కమిషన్ వస్తుంది. సో ఆ విధంగా వీళ్ళు బతుకుదేరు నడుస్తుంది. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి వల్ల అది జ్యోతి వేరే ఇంట్లో వస్తుంది, కానీ మా బతుకులు మాత్రం నాశనం అయిపోయినాయి అని చెప్పి వీళ్ళు అంటారు. సో మినిమం వేతనం అంటే ఎంత అంత డిమాండ్ చేస్తున్నాం. సో మినిమం మా వర్క్ తగ్గట్టు పని చెప్పాలి. అండ్ మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ కరెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తా ఉన్నాం కాబట్టి సో మాకు ఇప్పుడు బయట వేరే జాబులు కూడా చేసుకునే పరిస్థితి లేదని చెప్పేసి వీళ్ళు అంటున్న పరిస్థితి. సో ఎలాగైనా సరే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి సో మినిమం సాలరీస్ అన్ని ఇవ్వాలని చెప్పి వీళ్ళు కోరుతున్న పరిస్థితి. వీడియో సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్.